తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇట్లా అడ్డగోలుగా గంటన్నర సేపు మాట్లాడడం జరిగింది. ఒకసారి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిరో ఒకసారి దయచేసి ఇగో మీరే చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయన దుఃఖం చూడు, ఆయన బాధ చూడు. కడుపులో విషము ఎట్లా అంటే కడుపు నిండా విషయం. మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష. విషం జిమ్ముతున్నారు. మీరు మూసీ కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసీ కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష. ఏం నొప్పి అధ్యక్ష? నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు. పాయల శంకర్ గారు ఏం అడిగినారు అధ్యక్ష? మేము సభ్యులము, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆయన నోట్లో నిండా మూసి కంపు పెట్టుకొని ఇవాళ హరీష్ రావు గారి మీద అనడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లా మాట్లాడొచ్చిన గంటన్నర సేపు అదే రొడ్డ మాటలు మాట్లాడుతుంటే, అదే రోత మాటలు మాట్లాడుతుంటే, అదే కంపు మాటలు మాట్లాడుతుంటే స్పీకర్ గారు ఆయన నిలువరించకపోగా మా సభ్యులు, మా డిప్యూటీ లీడర్లు, అయ్యా మేము అడిగింది ఏంది, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలా అని చెప్పి మా వాళ్ళు అడిగితే మైక్ ఇవ్వమని వేడుకుంటే మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారిని ఆపకపోవడం ఒకటి, మా వాళ్ళకు దానికి మైక్ ఇవ్వకపోవడం, పైగా ఇంకా స్పీకర్ గారు ఏమన్నారో ఒకసారి చూడండి. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ మీరు కూర్చోండి. మళ్ళీ ఒకసారి పెట్టండి. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ మీరు కూర్చోండి. స్వయాన స్పీకరే శాసనసభలో ఆన్ రికార్డు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను అన్నాక ఎక్కడి శాసనసభ, ఎక్కడి సాంప్రదాయాలు? ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనుల్ని విమర్శించకపోతే ఏం చేస్తారండి? శాసనసభలో ప్రతిపక్ష పార్టీ సభ్యుల యొక్క రోల్ ఏంది, పాత్ర ఏంది? ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వం. పేదల ఇల్లు కూలగొడుతుంటే మరి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించకపోతే భజన చేయాలండి? బాగా చేస్తున్న ముఖ్యమంత్రి ఇల్లు ఇంకా కూలగొట్టే అని చెప్పాలనా ముఖ్యమంత్రికి? అదే మాట అడిగిండు మా హరీష్ రావు గారు. పేదల ఇల్లు కూలగొడుతున్నావు అని అంటే కూడా ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అని అంటే, స్వయాన స్పీకర్ గారే అంటే ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యను అంటే మరి మేము అసెంబ్లీకి పోయి ఏం లాభం? అటు ముఖ్యమంత్రి సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కి ఎన్నడూ లేని విధంగా క్వశ్చన్ అవర్లో గంటసేపు మాట్లాడుకుంటా ఇష్టం వచ్చినట్టు రోతమాతలు మాట్లాడతాడు. దాన్ని స్పీకర్ గారు ఆపరు. మరి మాకు మా సమాధానం, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం రాలేదు అని మళ్ళీ ఒకసారి అడుగుదాము అంటే మాకు మైక్ ఇవ్వకుండా, పైగా ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యను స్పీకర్ గారు అంటే అసెంబ్లీకి ఎందుకు పోవాలి మేము? అందుకే టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి అవకాశం లేదు మాకు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి తప్పులు చేస్తుంటే ఆ తప్పులను ఎత్తి చూపడానికి మాకు అవకాశం ఇస్తలేరు, మైక్ ఇస్తలేరు. ప్రజల పక్షాన సమస్యలు అడుగుదాము అంటే మాకు మైక్ ఇయ్యరు. మరి అటువంటి సందర్భంలో మేము శాసనసభకు వెళ్ళి లాభం ఏంది? అందుకే ప్రజలందరికీ కూడా అర్థం కావాలి, తెలంగాణ సమాజానికి కూడా విషయం తెలియాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆ జగుత్సాకరమైనటువంటి వారి మాటలు శాసనసభలో ఏవైతే మాట్లాడుతున్నాడో దాని వైఖరికి నిరసనగా, స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా, ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యను అన్న మాట మాట్లాడినందుకు స్పీకర్ గారి వచ్చే సెషన్స్లోనైనా సరే
ప్రతిపక్షాలకు సరైన సమయం ఇస్తారేమో అని చెప్పి ఆశతోటి ప్రజల సమస్యలు ప్రస్తావించే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క శాసనసభ్యుల యొక్క గొంతు నొక్కరేమో అని కనువిప్పు కలుగుతుందేమో అని ఒక ఆశతోటి మేము ఈ శాసనసభ ఈ ప్రస్తుత సెషన్ని బైకాట్ చేసినాం తప్పిస్తే వేరే ఉద్దేశం కాదు అని చెప్పి నేను తెలంగాణ సమాజానికి మనం చేసుకుంటా ఉన్నాం. అట్లనే ఇలా పీపీటీ విషయంలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నదో కూడా తెలంగాణ సమాజానికి మీ ద్వారా మేము తెలియదలుచుకున్నాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరము అట్లనే పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్ట్స్ మీద శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది 2016లో. ఆ సందర్భంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వలన అన్నది ఏంటంటే కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షాలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కావచ్చు కేసులు వేసుకుంటూ ఆపుతూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయన్న ఉద్దేశంతో తెలంగాణ సమాజానికి నిజాలు తెలవాలి, కాళేశ్వరం ప్రాజెక్టు దాంతో లాభం ఏంటి, అట్లనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తోటి ప్రజలకు రైతులకు ప్రయోజనాలు ఏంటి, ఇవన్నిటి మీద క్లియర్గా మొత్తం అందరికి కూడా తెలంగాణ సమాజానికి అర్థం కావాలి. అది శాసనసభ రికార్డులో ఉండాలి. రేపు రాబోయే సమాజానికి రాబోయే జనరేషన్ కూడా అది ఎప్పటికి కూడా అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన స్పీకర్ గారిని అనుమతి తీసుకొని పీపీటీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర శాసనసభలో. అయితే ఆ సందర్భంలో ఇదే కాంగ్రెస్ శాసనసభ పక్షం వాళ్ళు ఆ రోజు స్పీకర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. మీ అందరికి గుర్తుండాలి, మీరు ఆ రోజు బైకాట్ చేసినారు, రాలేదు. ముఖ్యమంత్రి గారి పీపీటీకి 2016లో శాసనసభలో వీళ్ళు శాసనసభలో బైకాట్ చేసినారు. ఆ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్కి వాళ్ళు రాలేదు. అయితే అప్పుడు వీళ్ళు స్పీకర్ గారికి రాసిన ఉత్తరం ఇది. ఇక తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మార్చి 30, 2016 ఆ రోజు కాంగ్రెస్ శాసనసభ పక్షం రాస్తూ దీంట్లో సంతకం పెట్టింది ఇప్పుడు ఎవరైతే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో అట్లనే శాసనసభ్యుడు హోదాలో ఆ రోజు సంతకం పెట్టిరు ఈ ఉత్తరం మీద. అట్లనే ఇప్పుడు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో భట్టు విక్రమార్క గారు ఆ రోజు కూడా ఆయన సంతకం పెట్టినారు దీంట్లో. అట్లనే పద్మావతి గారు ఇవాళ సభ్యురాలుగా ఉన్నారు, ఆమె కూడా సంతకం పెట్టింది. అప్పుడు వాళ్ళు ఈ లెటర్లో వాళ్ళు ఏమన్నారంటే స్పీకర్ గారికి ఉద్దేశిస్తూ we would not be able to attend if the audio visual presentation is held in the assembly because it is against the standards and traditional parliamentary practice followed in the parliament or in any assembly in India. అంటే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అనేది పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధం. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వకూడదు. మీరు పార్లమెంట్ సాంప్రదాయాలకు అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు కాబట్టి మేము అటెండ్ కాము, మేము రాము, ఆ పీపీటీ ప్రజెంటేషన్ అసెంబ్లీకి మేము రాము అని రాలేదు కూడా ఆ రోజు వాళ్ళు రాసిన ఉత్తరం. ఇవాళ వాళ్ళే మళ్ళా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పీపీటీ అసెంబ్లీలో ఇవ్వడం తప్పు, ఇవాళ అధికారంలో ఉంటేనేమో పీపీటీ అసెంబ్లీలో ఇవ్వడం కరెక్ట్. వీరి ద్వంద్వ ప్రమాణాలని దయచేసి తెలంగాణ సమాజం ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. వారు బైకాట్ కూడా చేసినారు ఆ రోజు. అదే
మేము వీళ్ళు ప్రభుత్వం మాకు బీఏసీలో చెప్పినారు వాళ్ళు, మేము పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్పినారు. అప్పుడు మేము బీఏసీలో అడిగినాం, అయ్యా మీరు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తే మా వైపు వాదన కూడా ప్రజలకు చెప్పుకోవాల్సినటువంటి హక్కు మాకుంటుంది, మాకు కూడా అసెంబ్లీలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి అని బీఏసీలో హరీష్ రావు గారు నేను ఇద్దరం రిక్వెస్ట్ చేసినాం స్పీకర్ గారు. అప్పుడు మేము ఇయ్యము అని చెప్పినారు, మీకు ఇయ్యము అని ఎల్ఏ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు చెప్పినారు. మేము స్పీకర్ గారికి లిఖితపూర్వకంగా కూడా వారికి ఇచ్చినాం, ఒకవేళ మీరు అధికార పక్షానికి ప్రభుత్వానికి పాలమూరు రంగారెడ్డి లేదు కృష్ణానది జలాల మీద పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తే ప్రధాన ప్రతిపక్షంగా మాకు కూడా మేము ప్రజలకు నిజాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది, ప్రభుత్వ వాదనే ప్రజల్లోకి పోతుంది, మా వాదన కూడా మేము ప్రజల్లో చెప్పుకోవాల్సిన బాధ్యత హక్కు మాకు ఉన్నది, కాబట్టి మాకు కూడా పీపీటీ ఇచ్చే అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము స్పీకర్ గారికి 29/12/2025 29వ తారీఖు నాడు మేము లిఖితపూర్వకంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం మేము వారికి అడగడం జరిగింది. అయితే మేము అట్లా అనలేదు, వాళ్ళు పీపీటీ ఇవ్వడం తప్పు అని మేము అనలేదు. కాంగ్రెస్ పార్టీ అన్నది ఆ రోజు పీపీటీ ఇవ్వడం తప్పు, అది సాంప్రదాయాల విరుద్ధం, పార్లమెంటరీ ప్రాక్టీస్ కాదు, రాజ్యాంగ విరుద్ధం, ఇవన్నీ మాటలు మాట్లాడారు. అప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణ టీడీపీకి తరఫున ఆయన కూడా అదే మాట్లాడింది. ఆయన కూడా అప్పుడు మాట్లాడుతూ ఇది రాజ్యాంగ విరుద్ధం, వాళ్ళకే ఎట్లు ఇస్తారు, 120 మంది శాసనసభ్యులకు సమాన హక్కులు ఉంటాయి, మాకు కూడా ఇవ్వాలన్నమాట మాట్లాడిండు. వీళ్ళేమో బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మెయిన్గా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీపీటీ ఇస్తా ఉన్నాడు. ఇవాళ ఎవరైతే పీపీటీ అసెంబ్లీలో ఇస్తున్నాడో ఆయననే ఇది సభా సాంప్రదాయాలకు విరుద్ధం అని లెటర్ రాసినాడు స్పీకర్ గారికి. కానీ మేము అట్లా అంటలేం, ఇవ్వండి మీరు పీపీటీ ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి, ప్రజలకు చెప్పండి, కానీ మా వాదన కూడా చెప్పుకునే అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి మేము స్పీకర్ గారిని కోరినాం. ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా, దయచేసి గమనించండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మేము స్పీకర్ గారి యొక్క పక్షపాత వైఖరికి నిరసనగా, ముఖ్యమంత్రి గారి యొక్క జగుత్సాకరమైనటువంటి వారి వాడినటువంటి పదాలకు నిరసనగా ప్రధాన ప్రతిపక్ష సభ్యులైనటువంటి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మాటిమాటికి మైకులు కట్ చేస్తున్నందుకు నిరసనగా మేము నిన్న సెషన్స్కు వాకౌట్ చేస్తాం తప్పిస్తే వేరేది కాదు. మా బాధను అర్థం చేసుకొని ఇకనైనా ఈ ప్రభుత్వానికి కనుపి కరుగుతుందేమో అని చెప్పి ఆశతో ఉన్నాం. ఇకనైనా మా గొంతులు నొక్కకుండా ప్రజల పక్షాన పోరాడే బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మా బాధ్యతను నిర్వర్తించుకునే అవకాశం ఇకనైనా స్పీకర్ గారు కల్పిస్తారని చెప్పి ఆశాభావంతో మేమున్నాం. జై తెలంగాణ. ఇప్పుడు వాళ్ళు పీపీటీకి మాకు అవకాశం ఇస్తాం రమ్మంటే మాకు ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా సరే మా ఉపనాయకుల మైకులు ఇష్టానుసారంగా కట్ చేస్తూ స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నీకు మైక్ ఇయ్యము అని చెప్పి ఓపెన్గా ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ ఆయన అంటున్నా మాకు అది బాధ కలిగించిన వారు మమ్మల్ని అసెంబ్లీలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని ఎంత అవమానం చేసినా ప్రజల కోసం మేము అవమానం భరిస్తాం. మాకు కూడా పీపీటీ ఇచ్చే అవకాశం ఇస్తే అవమానాలను దిగమంకొని అధికార పక్షము ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నా అవన్నీ కూడా దిగమంకొని స్పీకర్ గారు మా గొంతు నొక్కుతున్నా అవన్నీ కూడా మేము దిగమింకొని ఒకవేళ స్పీకర్ గారు తన వైఖరి మార్చుకొని ముఖ్యమంత్రి గారు తన వైఖరి మార్చుకొని
మాకు పీపీటీ అవకాశం ఇస్తే మేము ప్రజల కోసం ఈ ఒక్క పీపీటీకి మాత్రమే వెళ్తాం. ఈ సెషన్స్లో వేరే దానికి పోం. ఒకవేళ పీపీటీ అవకాశం ఇస్తే ఈ ఒక్క పీపీటీ దానికే సెషన్కి వెళ్తాం. ప్రజల కోసం, ప్రజలకు నిజాలు తెలవాలనే ఉద్దేశంతో మాత్రమే వారు ఎన్ని అవమానాలు చేసినా దిగమింకొని వెళ్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. గంగుల గారు మాట్లాడారు. ఒక్క విషయం, గౌరవ పత్రికా సోదరులకు నమస్కారం. 2009లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మాకు ఇన్ని అవమానాలు ఎదుర్కోలే. ఆ రోజు స్పీకరు కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదటి స్పీకర్. తదనంతరము కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉండే. మా అందరికి కూడా అవకాశం వచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని సమర్థవంతంగా నడిపినాం. అసెంబ్లీలో తెలంగాణ వాదాన్ని బాహ్య ప్రపంచానికి చెప్పినాం. తెలంగాణ ఉద్యమానికి వేదికగా మేము అసెంబ్లీ చేసిన కూడా ఏ రోజు మేము నిర్బంధం చేయలే మనోహర్ గారు. ఎందుకంటే మాకు స్వేచ్ఛనిచ్చిండు. ఒక మాట అనేవాడు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అందరూ రాజ్యాంగపరంగా గెలిచిన ఎమ్మెల్యేలే, చట్టపరంగా గెలిచిన ఎమ్మెల్యేలే, కాబట్టి అందరికీ హక్కులు ఉంటాయని చెప్పేసి మాకు ఆ వాయిస్ ఇవ్వడం జరిగింది. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మా గొంతును ఈ ప్రప్రతంగా ఈరోజు తెలంగాణలో స్పీకర్ గారు మా గొంతు నొక్కుతాడు. మళ్ళీ పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. ప్రణయ్ భాస్కర్ గారు తెలంగాణ ఉద్యమం అంటేనే, తెలంగాణ అంటేనే కూడా గొంతును తెలంగాణ అనద్దు, మీరు తెలంగాణ అనే వర్డ్ అనబడద్దు, వెనుకబడిన కులాల ప్రాంతం అంటేనే మైక్ ఇస్తా, లేకుండా మైక్ కడియేస్తా అని ఆ రోజు ధిక్కరించింది మేము విన్నాము. ఇప్పుడు కల్లారా చూస్తున్నాం. మేము 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరికీ స్వేచ్ఛని ఇవ్వాలి అని చెప్పేసి అద్భుతంగా జానారెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, శ్రీబాబు గారు బట్టి ఎంతసేపు మాట్లాడినవడం అంతసేపు అవకాశం ఇచ్చారు. కానీ ఏ రోజు ఒక్క స్పీకర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయలేదే. ఈరోజు మమ్మల్ని ఏమంటాడు నిన్న స్పీకర్ గారు, మీరు మాట్లాడితే కట్ చేస్తా అంటాడు. నేను స్పీకర్ గారిని సూటిగా అడుగుతున్నాను, గతంలో ఉన్న స్పీకర్ గారిని వాళ్ళ పనితీరును మీరు చూడండి, చూసి దయచేసి అట్లా వ్యవహరించండి. లేదా ఎజెండా పంపినట్టే మాకు కూడా అందరికి ఆన్సర్లు పంపండి. ఇదే మాట్లాడాలి, ఇది కరెక్ట్ ఎక్కువ మాట్లాడితే నిర్బంధం చేస్తాం, 1975లో చేసినట్టు ఎమర్జెన్సీ ప్రకటించమని చెప్పేసి అలానే మీరు మాకు ఏం మాట్లాడడం ఆన్సర్ పంపించండి, మీకు మాకే ఆన్సర్ పంపండి, అట్లే మాట్లాడతాం. మీకు అంతకనే ఏం చేస్తాం మేము? ఈరోజు ఈ దుస్థితికి తీసుకొచ్చిన మీరు, మేమైనా నామినేటెడ్ ఎమ్మెల్యేలా? మేము అందరం చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగపరంగా ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు మేము. మీరు మా గొంతు నొక్కే హక్కు మీకు లేదు. మీకు ఎక్కడ ఆ గొంతు నొక్కే హక్కు? మీ స్పీకర్ పర్మనెంట్ చైర్ కాదు కదా మీది. మా గొంతును మీరు గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తుర్రు? మా వాయిస్ వినిపిస్తాం కదా. కాబట్టి స్పీకర్ గారు డెఫినెట్గా మీరు వ్యవహారశీలు మార్చుకోవాలి. మా గొంతు నొక్కే ప్రయత్నం మానుకోండి, మాకు స్వేచ్ఛనివ్వండి. ఉమ్మడి రాష్ట్రంలో మమ్మల్ని ఇంత నిర్బంధం చేయలేదు. ఉమ్మడి రాష్ట్రం మాకు గొంతు నొక్కలేదు. మేము కాలిపోయిన మోటార్లు, ప్రజా సమస్యలు కాలిపోయిన మోటార్లు తీసుకెళ్ళినాం, ఎండిన నారు తీసుకెళ్ళినాం, తెలంగాణ ఉద్యమంలో కూడా జరిగిన ప్లకార్డ్ తీసుకెళ్ళినాం. మరి ఈరోజు ఎందుకు ఏమైంది మీకు? ఎందుకోసం మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాం? స్పీకర్గా మీరు పక్షపాతం వహించకండి. ముఖ్యమంత్రికో రూలు, మాకు రూల్ ఉండదు. అక్కడ ఉన్న సుమారు 119 మందిలకు అందరికీ ఒకటే సమాన హక్కు ఉంటుంది. అది కాపాడే బాధ్యత ఒక గౌరవ చైర్ మీద మీరు ఉన్నది. కాబట్టి మీరు దయచేసి ఆ చైర్ను డెఫినెట్గా మీకు మా కోసం పనిచేయాలని చెప్పేసి నిర్బంధం చేసుకుంటా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే మాత్రము నిజంగా అది చాలా దుర్మన పరిస్థితి. గతంలో తెలంగాణ ఉద్యమంలో మేము ఉమ్మడి రాష్ట్రంలో మాకు అవమానం జరగలేదు, మీరు మాకు అవమానం చేసే విధంగా వ్యవహరించారు కాబట్టి మేము నిన్ను బైకాట్ చేసినాం. ఇప్పటికైనా మీ వ్యవహారశీలు మార్చుకొని ప్రతిపక్షాలు కూడా సమయం ఇవ్వండి. ప్రతిపక్షాలు మాట్లాడితే మా పర్సనల్ ఇష్యూ మాట్లాడలేం, ప్రజా సమస్యలు ఏది ఉన్నారో అదే మాట్లాడతాం మేము. నేను ముఖ్యమంత్రి గారు కావాల్సుకొని గిల్లి కజ్జాలు పెట్టుకొని మమ్మల్ని తిట్టే ప్రయత్నం చేశారు. ఏమాత్రమే ఒక్క వాయిస్ కూడా మాట్లాడలే. అన్పార్లమెంటరీ వాళ్ళే ముఖ్యమంత్రిని మాట్లాడలే, పర్సనల్ మాట్లాడలే. కేవలము మా హక్కుల కోసము
కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడితే